హాయ్ అండి. పచ్చి రొయ్యల కూరలో ఈ మసాలా పొడి వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. రొయ్యల్ని ఉప్పు, నిమ్మరసం వేసి కడగాలండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు వేసుకుని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి కూడా లైట్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇందులో చిన్న స్పూన్ పసుపు. స్టవ్ మీడియంలో పెట్టుకుని టమాటాలు మగ్గించుకోవాలండి. ఈ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఈ ఫుల్ రెసిపీ వీడియో చూడాలనుకుంటే వీడియో కింద లింక్ ఇస్తాను, మిస్ చేయకుండా చూడండి. ఈ టమాటాలు మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసి అంత కలిపి ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలండి. నేను పసుపు వేసి రొయ్యలు ఉడికించాను. ఇప్పుడు మూత వేసి ఒక 10 నిమిషాలు కూర ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు పోయాలండి. టమాటాలు వేసినా కానీ చింతపండు పులుసు పోస్తే బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర చల్లుకోవటమేనండి. చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది కదూ? అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.